పుష్ప 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 ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా పుష్ప నామస్మరణమే వినిపిస్తుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2తో రికార్డులను బ్రేక్ చేయడమే కాదు, కొత్త రికార్డులను సృష్టిస్తున్నాడు. టాలీవుడ్ లోనే కాదు, అటు నార్త్ లోను ఇటు ఓవర్సీస్ లోను కలెక్షన్ల పరంగా ఊచకోత కోస్తున్నాడు పుష్పరాజ్. ఇండియన్ సినిమాలలో బిగ్గెస్ట్ ఓపెనర్ గా బాహుబలి 2 రికార్డు క్రియేట్ చేస్తే దానిని RRR బ్రేక్ చేసింది. ఈ సినిమా తర్వాత ఎన్నో సినిమాలు బాలీవుడ్ లోను టాలీవుడ్ లోను తెరకెక్కినా ఈ రేంజ్ లో రికార్డ్ టచ్ చేయడం ఎవరి వల్ల సాధ్యం కాలేదు. కానీ అల్లు అర్జున్ మాత్రం పుష్ప 2తో ఆ రికార్డును బ్రేక్ చేశాడు. ఏకంగా ఫస్ట్ డే కలెక్షన్స్ తోనే 294 కోట్లు కొల్లగొట్టి రాబోయే సినిమాలకు భారీ మార్జిన్ ను సెట్ చేసి పెట్టాడు. ప్రస్తుతం పుష్ప 2 సృష్టించిన ఈ బిగ్ టార్గెట్ ని ఏ సినిమా బీట్ చేస్తుందో, ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో అనే అంచనాలు ఆడియన్స్ లో ఏర్పడ్డాయి. ఇలాంటి క్రమంలోనే పుష్పరాజ్ రికార్డును కొల్లగొట్టడం అంత సులువు కాదని, ఆ రికార్డును బ్రేక్ చేసే కెపాసిటీ మాత్రం రాబోయే సినిమాల్లో ఒకే ఒక్క సినిమాకి ఉంటుందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ యాక్టర్ హృతిక్ రోషన్ కాంబోలో తెరకెక్కిన బిగ్గెస్ట్ మల్టీస్టార్ వార్ 2 భారీ యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాపై ప్రస్తుతం ఆడియన్స్ లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఇక చివరగా తారక్ సోలోగా వచ్చి దేవరాతో ఏకంగా 500 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టాడు. మరో పక్క వార్ 2 పై అటు హిందీ ఇటు తెలుగు ఆడియన్స్ లో కూడా ఆకాశమే హద్దు అన్న రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఇక గతంలో వచ్చిన వార్ పార్ట్ 1 మూవీ ఓవర్సీస్ లో కూడా భారీ కలెక్షన్లు వచ్చాయి. ఈ క్రమంలోనే అక్కడ ఆడియన్స్ కూడా వార్ 2 కోసం ఎదురు చూస్తున్నారు. పుష్ప 2 కొల్లగొట్టిన హైయెస్ట్ కలెక్షన్ల రికార్డు వార్ 2 బ్రేక్ చేస్తుందని, ఓపెనింగ్స్ తోనే ఫస్ట్ డే కలెక్షన్స్ తో వార్ 2 బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ చేయడం ఖాయమంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మోస్ట్ అవైటెడ్ సినిమాగా వచ్చే ఏడాది ఇండిపెండెన్స్ డే కి ఆగస్టు 15న ఈ సినిమాను ఆడియన్స్ ముందుకు రానుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.